హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే సండే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను, మిస్ కాకుండా చూడండి. ఇక్కడైతే మార్నింగ్ లేచి టీ పెట్టాను అనమాట, టీ తాగుతున్నాను. రీతు పాప అయితే వాటర్ తాగుతుంది. టీ ఒలిగిపోద్ది రీతు. హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే మార్నింగ్ జావ తాగుతున్నామండి. టీలు అయిపోయినాయి, ఇప్పుడు జావ తాగుతున్నాము. మా పాప బొట్టులు చూసారు ఎలా పెట్టుకుందా. రీతు నీ బొట్టులు చూపించు. చిచ్చి 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 చిచ్చి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఇందాక చెప్పింది. హాయ్ హాయ్. ప్రస్తుతానికి అయితే పనులు జరుగుతున్నాయండి. వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకునే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి జావులు అవుతున్నాయి, దాని తర్వాత టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడైతే పూరీ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూరీ అనమాట. చాలా రోజులు అయింది పూరీ చేసి, ఇంకా అందుకనేసి ఈరోజు చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. ఎలాగో సండే కదా. మీ ఇంట్లో స్పెషల్ చేసుకున్నారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్రస్తుతానికి అయితే టిఫిన్ సెక్షన్లోకి అయితే వస్తాను. వంట ఏంటనేది చూడాలి. టిఫిన్ అయిన తర్వాత కూర ఏంటనేది చూస్తాను. ఇక్కడైతే పోపు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేస్తాను. ఫ్రై చేస్తున్నాను అనమాట పూరీ కర్రీకి. ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేగ అవసరం లేదు కదా పూరీ కర్రీకి. ఎక్కువ వేగినా కూడా టేస్ట్ మారిపోతుంది, అందుకనేసి తక్కువగా పెరుగుతాను అనమాట. ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు కూడా వేస్తాను. ఇక్కడైతే పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే బంగాళదుంప ముక్కలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ వేసేస్తాను. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే బాగుంటుంది పూరీ కర్రీలోని. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను. అమ్మ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తే మరిగిపోద్ది. తర్వాత శనగపిండి కలిపేసి వేసుకుంటే పూరీ కూర రెడీ. మీరు కూడా ఇలాగే చేస్తారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. వాటర్ వేసేస్తున్నాను. నిన్ను కాదు తల్లి, వీడియోలో మాట్లాడుతున్నాను. నిన్ను కాదు 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 కాదు. ఇక్కడైతే వాటర్ మరిగిపోయినాయండి. శనగపిండి అయితే వేసేస్తున్నాను కలిపేసి. బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోయినాయి అన్నమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది. పూరీ కూర రెడీ. పూరీ తింటావా రీతు? వద్దు, ఏమొద్దు మనకి. మరి ఏం తింటావు? పూరీ తినకపోతే ఏం తింటావు? ఒకటి ఇక్కడైతే పూరీలు వేస్తున్నానండి. ఆయిల్ పెట్టేసాను ఇందాకే. కర్రీ కూడా అయిపోయింది. రీతు పూరీ బాగుందా? సూపర్ అని చెప్పు. ఇలా చెప్పాలి, నా వైపు తిరిగి చెప్పాలి. బాగుందా పూరీ? కూర థ్యాంక్ యూ. రీతు చూడు ఎలా తింటుందామని. అలా తినకూడదు రీతు, ముక్కలు చేసుకుని తినాలి. రీతు పాప కూర వద్దంట, పంచదార వేసుకుని తింటుంది. పుట్టుడు
కూరైనా కొంచెం వద్దా సరే తిను. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నానండి. మా ఆయన ఇప్పుడే టిఫిన్ చేసి బయటికి వెళ్ళారనమాట, పని ఉన్నదనేసి. ఇంక రీతిపప్పు అయితే ఇంకా తింటుంది. నేను ఎక్కేస్తాను. నేను తిన్నప్పుడు మాత్రం ఒళ్ళోనే కూర్చుంటుంది, అదేంటో అర్థం కాదు. అలాగే నేను తినొద్దా? ఐ లవ్ యూ రీతు. అమ్మా ఐ లవ్ యూ అమ్మా. బొట్టు దొంగ వచ్చింది, బొట్టు దొంగ. నీ సంగతి తెలుసుండే తెలుకం పెట్టుకుంటున్నాను పొట్టుదానా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఏం తింటున్నావు రీతు? ఉమ్ము తింటున్నావా? అయిపోయినాయా? చూపించి మొత్తమే వేసుకున్నావు ఒకేసారి. పొట్టు పిల్ల, నువ్వే పొట్టు పిల్లవి, నువ్వే పొట్టు పిల్ల. పో, నువ్వే పో. పోతానులే. ఇప్పుడైతే ఇల్లంతా కూడా సదురుతున్నానండి. గిన్నెలు కూడా ఖాళీ చేశాను, గిన్నెలు కడగాలి ఇప్పుడు. ఇక్కడైతే ఈరోజు సింపుల్గా వంట చేసేస్తున్నాను. కోడిగుడ్డు ఉక్కురేసేద్దాం అనేసి ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. పూరి తిన్నాం కాబట్టి ఇంకా అంత ఆకలి అయితే ఏమీ వేయట్లేదు, హెవీగా ఉంది. సింపుల్గా కోడిగుడ్డు ఉక్కురేసేస్తే అయిపోద్ది కదా, ఈవినింగ్ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు అనేసి ఇంక ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. అయితే రైస్ కూడా ఆన్ చేశాను. నిన్నైతే అంగన్వాడీలో గుడ్లు ఇచ్చారు, ఇంకా వెలగా ఉన్నాయి కదా అనేసి ఇంకా కోడిగుడ్డుకు అయితే వేసేస్తాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసాను, మసాలా ఏం వేయట్లేదు అనమాట. ఇక్కడైతే ఒక 5 గుడ్లు కొట్టేసాను ఇందులో. ఇదైతే కొట్టేసి అందులో వేసేస్తే అయిపోద్ది. పడతావు రీతు. ఇక్కడ కూర అయితే గిన్నెలోకి తీసాను. ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుని ఈ గిన్నెలు కూడా కడిగేసుకుంటే ఇక్కడ వరకు పని అయిపోతుంది. ఇక్కడ మొత్తం కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇదైతే కూర అనమాట. ఇప్పుడు ఇంట్లో పని మొత్తం అయిపోయిందండి. ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసాను. గిన్నెలు అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇక్కడైతే పెరుగు బయట పెట్టాను అనమాట, కూలింగ్ తగ్గుతుంది అనేసి. ఇది కర్రీ, రైస్ కూడా అయిపోయింది. ఇంకా పాపకి అయితే ఫుడ్ పెట్టేయాలి. రీతమ్మ అయితే బయట ఆడుకుంటుంది. రీతు, రీతమ్మ ఇలారా, బూ పెడుతుందా నీకు? ఏం చేస్తున్నావు?